ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు ఎంతో శక్తి కలిగినది. దేవుని వాక్కులో జీవం ఉన్నది. దేవుని వాక్యములో శక్తి ఉన్నది, విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది. ప్రతి ఉదయం ఆయన వాక్కుతో ప్రభు మనల్ని దర్శిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని భయభక్తులతో ధ్యానిస్తూ దేవుని వాక్యం నందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మనము పొందుకుంటాం. రండి, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు తన వాక్కును మనకు ప్రత్యక్షపరిచి ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనము ద్వారా ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ఆయన అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. సంతోష వస్త్రాన్ని ఆయన ధరింప చేస్తానంటున్నాడు. నీవు దుఃఖించే అనుభవములో, అవును, బూడిదకు ప్రతిగా పూదండను, మరి చూడండి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును మరి ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఆయన నీకు ధరింప చేస్తానంటూ ఉన్నాడు. కనుక ఎల్లప్పుడూ కూడా దుఃఖముతోనే నీ జీవితాలు మరి గడిచిపోవు ప్రియ దేవుని బిడ్డ. దేవుని సమయం వస్తా ఉంది. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ఆయన ధరింప చేయడానికే ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. చీకటిలో, పాపములో, శాపములో నశించిపోతున్న మన జీవితాలలో వెలుగును నింపటానికి, ఆనందాన్ని నింపటానికి, ఆశీర్వాదాన్ని నింపటానికి, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. కనుక నీ దుఃఖ దినములు సమాప్తమైనవని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఆయన నీకు అనుగ్రహించే దినాలు దగ్గరలో ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఇంకా ఎంతకాలం మా శ్రమ, ఇంకా ఎంతకాలం ఈ వ్యాధి, ఇంకా ఎంతకాలం ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎంతకాలం ఈ దుఃఖము అని ఒకవేళ విచారముతో, వేదనతో నీ జీవిత దినాలు గడుపుతూ ఉన్నావా? ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కు ద్వారా నీకు ఒక శుభ సమాచారమును, ఒక వాగ్దానమును, ఒక నిరీక్షణతో కూడిన శక్తి కలిగిన వాగ్దానమును ప్రభు నీకు అందిస్తూ ఉన్నాడు. దీనిని నమ్మి, అవును, స్వీకరించు. ఈ వాక్కు నీ కొరకే ప్రియ దేవుని బిడ్డ. చూడండి, ఆనాడు ఎస్తేరు గ్రంథములో మరి మొర్దెకై యొక్క అనుభవం, అవును, శత్రువైన హామాను మరి తన బిడ్డలను, అవును, యూదులైన వారిని హతము చేయాలి, ఈ భూమి మీదనే ఉండకుండా నశింప చేయాలి అని, అవును, ఒక చట్టాన్ని కలుగ చేసినప్పటికీ కూడా చూడండి, వారు బూడిదలో కూర్చొని దుఃఖ వస్త్రాన్ని వేసుకొని రోధించిన అనుభవము, మరి ఎంతో వేదనతో, దుఃఖముతో ప్రార్థించినప్పుడు దేవుడు తారుమారు చేశాడు పరిస్థితులను, చట్టాలను రద్దుపరిచే దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని బిడలారా, చూడండి, వారు ఉల్లాస వస్త్రాన్ని, సియోనులో దుఃఖించుచున్న వారికి ఉల్లాస వస్త్రాన్ని ఆయన అనుగ్రహిస్తాను అన్న రీతిగా ఆనాడు మొర్దెకై రాజు గుమ్మము దగ్గర కూర్చునే అనుభవము నుంచి రాజు దగ్గర ప్రధానమంత్రిగా దేవుడు అతని జీవితాన్ని హెచ్చించాడు. తన ప్రజలను మరి ఎంతగానో ఘనపరిచిన దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా. కనుక మన జీవితాలలో మనము కూడా చేయవలసినది ఒకటి ఉన్నది. దేవుని ఎదుట భక్తి కలిగి మనము జీవించాలి. దేవుని ఎదుట రాజీ పడని జీవితాన్ని, దేవుని ఎదుట ఈ లోకమునకు మరి వేరై మనలను మనము ప్రత్యేకపరచుకొని, పరిశుద్ధపరచుకొని, శక్తివంతమైన విశ్వాస జీవితాన్ని మనము జీవించినప్పుడు ఆయన బూడిదకు ప్రతిగా పూదండను, అవును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ఆయన ధరింపచేసే దేవుడుగా ఉన్నాడు, ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిన్ను నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక, ఇంకా నా పరిస్థితులు మారవా, నా పరిస్థితులు ఇంకా ఆశీర్వాదము లేదా,
ఫలభరితము లేదా అని ఒకవేళ చింతిస్తూ ఉంటే, అవును, మరి భక్తుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని. అవును, దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు మనము ధైర్యముగాను, సమాధానముగాను, నెమ్మదిగాను జీవించగలము. ఆయన మనకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేసే దేవుడుగా ఉన్నాడు కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక దేవుని ఎదుట నిందారహితంగా భక్తి కలిగి రాజీ పడని పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవిద్దాం. తద్వారా దేవుడు మనలను ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా నిబిడలను దర్శించినందుకు వందనాలు, మాట్లాడినందుకు వందనాలు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, బూడిదకు ప్రతిగా పూదండను, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేస్తానన్న రీతిగా మొర్దెకై బూడిదలో కూర్చొని గొనెపట ధరించుకొని దుఃఖిస్తూ ఉండగా అతనిని ప్రధానమంత్రిగా హెచ్చించావు నాయన. చట్టాలను తారుమారు చేసావు ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ ఉదయ కాలము నీ బిడ్డలు ఏ దుఃఖములో, ఏ సమస్యలో, ఏ రోదనలో ఉన్నారో వారి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఉల్లాస వస్త్రమును, పూదండను నీవు అనుగ్రహించి హెచ్చించే దేవుడు అని నమ్మి నిన్ను స్తుతించే బిడలుగా, నమ్మి నిన్ను ఘనపరిచే బిడలుగా, ఈ లోకమునకు వేరై పరిశుద్ధత కలిగి రాజీ పడని భక్తిని చేసి నీ ఎదుట నిందారహితులుగా నీ బిడలను దీవించమని, బలపరచమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.